హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఆల్ సిఏపిఎఫ్స్ అప్డేట్స్ అంటే సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్, మనకి బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ వీటికి సంబంధించి కానిస్టేబుల్ లెవెల్లో, సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్లో, అసిస్టెంట్ కమాండెంట్ లెవెల్లో ఒకసారి ఉన్న అప్డేట్స్ గురించి అయితే ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ అందరూ మెజారిటీగా ఆలోచిస్తుంది ఏంటంటే జీడీ కానిస్టేబుల్ గురించి. ఒకసారి జీడీ కానిస్టేబుల్ గురించి చూసుకున్నట్టయితే ఏంటి బ్రదర్ ఇంకా రిలీజ్ చేయలేదు రిజల్ట్స్, ఇంకా ఏంటి పరిస్థితి, ఈవెంట్స్ గురించి ఏంటి అనేది చాలామంది అయితే అడుగుతున్నారు. రిజల్ట్స్ అనేవి మనకి మే మంత్లోనే ఉంటుంది. ఓకే, ఈ యొక్క 20వ తారీఖు లోపు మనకి రిజల్ట్ రావడానికి అయితే అవకాశం ఉంది. అలాగే శని ఆదివారాల్లో అయితే ఎటువంటి అప్డేట్ అయితే ఏమి ఉండదండి ఎస్ఎస్సి బోర్డు నుంచి. శని ఆదివారాలు మినహాయించి మిగిలిన రోజుల్లో ఏ రోజైనా అప్డేట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, దీనికి సంబంధించి మరి రిజల్ట్ చూసుకున్నట్టయితే మే 20వ తారీఖు లోపు మనకి రావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇట్ మే బీ అంటే మనం ఎలా లెక్కల ప్రకారం చూస్తున్నాం అంటే ప్రీవియస్ దాని లెక్కల ప్రకారం చూస్తున్నాం. ఆ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే ఈ లోపు రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఇక ఈవెంట్స్ విషయానికి వస్తే నేనైతే మీకు ఆల్రెడీ చెప్పాను, ఈవెంట్స్ అనేవి ఖచ్చితంగా జూన్లోనే ఉంటాయి. మేలో ఈవెంట్స్ అనేవి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు. ఓకే, మీరు బాగా ప్రాక్టీస్ అవ్వండి. జూన్లోనే ఉంటాయి. ఈవెన్ జూన్ మిడ్ నుంచి స్టార్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే జూన్ 10 తర్వాత నుంచే ఆ ఈవెంట్స్ అనేవి స్టార్ట్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంది. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎలాగో టైం ఉంది కాబట్టి రన్నింగ్ అనేది మీరు బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఇప్పటి నుంచి చూసుకున్నా కూడా ఈజీగా 1 మంత్ ఉంది. అర్థమైందా? మరి మీరు ఎలా ప్రాక్టీస్ అవుతారో తెలియదు. అండ్ మీకు ఫర్దర్గా వేరే ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే దాన్ని మీరు ప్లాన్ చేసుకోండి. ఈ టైంలో నేను రన్నింగ్ కంప్లీట్ చేసుకుని తర్వాత నుండి చదువుకుంటాను మీరే ప్లాన్ చేసుకుని ది బెస్ట్గా మరి మీరే ప్రాక్టీస్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే చాలామంది బ్రదర్స్ అయితే కామెంట్ చేస్తున్నారు, వాళ్ళ మార్కులు పెట్టి ఎస్ఐజిడి కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు వాళ్ళ మార్కులు పెట్టి బ్రదర్ నేను ప్రజెంట్ ఫిజికల్ ఈవెంట్స్ అయితే ప్రాక్టీస్ అవుతున్నాను, నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, తర్వాత రన్నింగ్ క్వాలిఫై అయిన తర్వాత మెడికల్ ఫిట్ అయితే ఫైనల్ ఏదైనా జాబ్ రావడానికి అవకాశం ఉందా, ఏంటి పరిస్థితి, అసలు నేను పీఈటీ అండ్ పిహెచ్టీకే షార్ట్ లిస్ట్ అవుతానని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, మీకు అది జస్ట్ రాస్కోర్ మాత్రమే. మీకు నార్మలైజేషన్ అనేది ఉంది. ఆ నార్మలైజేషన్లో మీ యొక్క పేపర్ షిఫ్ట్ని బట్టి, టఫ్నెస్ని బట్టి మీకు ఎన్నో మార్కులు యాడ్ అవుతాయి. పైగా ఫిజికల్ ఈవెంట్కి సంబంధించి ఒక పోస్ట్కి 8 మందిని చెప్పిన స్టేట్ వైజ్, ఏరియా వైజ్, కేటగిరీ వైజ్ పిలుస్తారని మీకు ఆల్రెడీ ప్రీవియస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే చెప్పాను. ఓకే, ఇక్కడ ఒక విషయం గమనించాలి, మీకు ఇన్ని మార్కులు వస్తే అవుతామా అనేది అయితే నేనైతే చెప్పలేనండి. ఓకే, ఎక్స్పెక్ట్ చేసి చెప్పొచ్చు, బట్ ఒకసారి ఎక్స్పెక్టేషన్స్ అయితే కొంచెం రాంగ్ అయినాయి అనుకోండి, మీరే డిసప్పాయింట్ అవుతారు. అందుకని నేనైతే ఏం చెప్పట్లేదు. మీకు నేను చెప్పొచ్చేదల్లా ఒకటే, మీరు రన్నింగ్ ప్రాక్టీస్ అవ్వండి. రిజల్ట్ రిలీజ్ చేస్తారు కదా, రిజల్ట్ రిలీజ్ చేసిన తర్వాత మీకు ఆ లిస్ట్లో నేమ్ ఉంటే కనుక ఓకే, వెల్ అండ్ గుడ్. ఓకే, లిస్ట్లో నేమ్ రాకపోతే సో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ నోటిఫికేషన్ ఆగస్ట్ 27న ఉంది. ఓకే, 2024 ఆగస్ట్ 27న ఇంకో నోటిఫికేషన్ ఉంది, అప్పుడు చూసుకోవచ్చు. ఓకే, అప్పుడు ఏంటంటే మీకు ఇప్పుడే ప్రీ ప్లాన్డ్గా చెప్పేస్తా. అప్పుడు సిలబస్ ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఏంటి, ఎలా ప్రిపేర్ అయితే క్రాక్ చేస్తాం అనేది మనకి ఈసారి రిజల్ట్ డిక్లేర్ చేసిన వెంటనే ఆ వీడియో చేస్తా. అర్థమైందా? అప్పుడు కోసం అర్థమైందా? మీకు చాలా అడ్వాన్స్గా అయితే చెప్తానండి అది. ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఇప్పటి నుంచే గైడెన్స్ ఇస్తా. రిజల్ట్ అయిపోయిన తర్వాత నుంచే మీకు నెక్స్ట్ నోటిఫికేషన్కి సంబంధించి గైడెన్స్ అయితే ఇస్తాను ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సిపిఓ, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఇందులో ఈసారి చూసుకున్నట్టయితే చాలా మంచి సంఖ్యలో ఉద్యోగాలు ఉండడం అయితే జరిగింది. 4187 ఉద్యోగాలు. ఇవి సిపిఓ ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్ జాబ్ అండి. మీకు సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, అలాగే ఢిల్లీ పోలీస్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు దీని ద్వారా అయితే భర్తీ చేస్తారు. ఇది చాలా మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు. మీరు గనక ఎవరైతే డిగ్రీ లేదా బీటెక్, ఓకే, డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేసి మొన్న ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన వారు ఉన్నారో దాంతోపాటు సిపిఓ కూడా రాస్తే చాలా బెటర్. అర్థమైందా? అట్లా ఆల్రెడీ సిపిఓకి సంబంధించి నేను చెప్పాను ఆల్రెడీ. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ కూడా అంతా క్లోజ్ అయిపోయింది. మరి మీలో ఎంతమంది అప్లై చేశారో ఏంటో నాకు తెలియదు. నేనైతే మీకు 100% వీడియో రూపంలో గైడెన్స్ అయితే ఇస్తున్నాను ఎప్పటికప్పుడు. ఓకే, మీకు ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ని అయితే మీకు ఇంటిమేట్ చేస్తున్నాను. సో ఆ లెక్క ప్రకారం మనకి సిపిఓకి సంబంధించి ఒకసారి టైర్ 1 ఎగ్జామ్ డేట్స్ చూసుకున్నట్టయితే 27, 28, 29 జూన్న ఈ ఎగ్జామ్ అయితే జరుగుతుంది సిపిఓ. యాక్చువల్గా ఇది మేలో జరగాలి, డ్యూ టు ఎలక్షన్స్ ఉండటం వల్ల పోస్ట్ పోన్ చేసి జూన్లో పెట్టడం అయితే జరిగింది. పైగా జూన్ స్టార్టింగ్లో కూడా పెట్టలేదు, జూన్ చివరిలోనే పెట్టారు. సో ఇది చాలా మంచి బెనిఫిట్ అనుకోవచ్చు. మీరు ఎవరైనా సిలబస్ కంప్లీట్ చేయకపోయి ఉంటే కంప్లీట్ చేసుకోండి. ఇది ఒక సువర్ణ అవకాశం. ఓకే, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే దీనికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ సిపిఓ ఈవెంట్స్ అనేవి ఎప్పుడు ఉండొచ్చు, ఎక్స్పెక్టెడ్ మంత్ ఒకసారి మాకు చెప్పండి
అని చాలామంది అయితే అడుగుతున్నారు. అంటే మేము ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అవుతాం, ఆ ఈవెంట్స్ తర్వాత మేము ఎగ్జామ్కి ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అవుతాం అని చాలామంది అయితే అడిగారు. సో దీనికి సంబంధించి ఒకసారి లాస్ట్ టైం రిక్రూట్మెంట్కి సంబంధించి ఒకసారి అయితే చూసుకుందాం. ఆ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే అక్టోబర్ 3, 4 తారీఖున 2023లో సిపిఓ టైర్ 1 ఎగ్జామ్ అయితే జరిగింది. అక్టోబర్ 25వ తారీఖున రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు. నవంబర్ మంత్లో వచ్చేసి పీఈటీ అండ్ పిహెచ్టీ పెట్టడం అయితే జరిగింది. మళ్ళీ 2024 జనవరిలో మట్టికి టైర్ 2 ఎగ్జామ్ అయితే పెట్టారు. ఈ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే మనకి సిపిఓ ఎగ్జామ్ వచ్చేసి జూన్ 27, 28, 29న టైర్ 1 అయితే అయ్యిద్ది కదా. అలాగే జూలైలో ఎటువంటి అప్డేట్ అయితే ఉండదు దీనికి సంబంధించి. జూలై ఎండింగ్లో కావచ్చు, ఆగస్ట్ ఫస్ట్లో కావచ్చు ఒకసారి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు. ఓకే, ఆ రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత ఆగస్ట్ ఎండింగ్ కావచ్చు, సెప్టెంబర్లో కావచ్చు మీకు ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఆగస్టు ఎండింగ్ ఆర్ సెప్టెంబర్ ఈ టైంలో మీకు ఈవెంట్స్ అనేవి ఉంటాయి సిపిఓకి సంబంధించి. సో దీనికి సంబంధించి ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. అలాగే ఫైనల్గా వచ్చేసి యూపీఎస్సీ సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, దీనికి కూడా డిగ్రీ క్వాలిఫికేషనే. ఇది గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్. మీరు గ్రీన్ పెన్తో సైన్ పెడతారు. ఏదైనా అవసరమైతే మీరు గ్రీన్ పెన్ యూజ్ చేస్తారు. గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్ కలిగిన ఉద్యోగం చాలా బాగుంటుంది, హైయెస్ట్ రెస్పెక్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే కథ ఏంటంటే ఇది యూపీఎస్సీ బోర్డు అయితే కండక్ట్ చేస్తుంది. సో దీనికి సంబంధించి ప్రజెంట్ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇంకా రన్నింగ్లోనే ఉన్నాయి. మే 14వ తారీఖు వరకు మనకి దీనికి సంబంధించి అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. మీలో ఇంకా ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి అప్లై చేసుకోకపోతే ఒకసారి అప్లై చేసుకోండి, ఒకసారి రాయండి. ఓకే, దీనికి సంబంధించి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ అయితే ఇచ్చేస్తా. సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్కి సంబంధించి ఒకసారి అయితే చూడండి, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటాయి. ఓకే, డిగ్రీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అర్హత. ఓకే, ఎనీ డిగ్రీ, బీటెక్ అయినా పర్లేదు, డిగ్రీ అయినా పర్లేదు, గ్రాడ్యుయేషన్ అయితే పూర్తి చేసి ఉండాలి, వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. చాలా మంచి అవకాశం. ఓకే, ఇంకో విషయం ఏంటంటే 2023లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి, అంటే 2023లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్కే వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాసి ఫిజికల్ ఈవెంట్లు క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో ప్రజెంట్ వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి వాళ్ళకి. అర్థమైందా? మీరు కూడా ఎగ్జామ్ క్వాలిఫై అయితే వచ్చే సంవత్సరం ఈ టయానికి మీకు ఇంటర్వ్యూలు జరుగుతాయి ఈ సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్కి సంబంధించి. ఒకసారి చూడండి, డెప్త్ అనేది తెలుసుకోండి. ఇది ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రాయండి, లేదంటే లేదు. సో బలవంతం అయితే ఏమీ లేదు, అది మీ ఓన్ ఇంట్రెస్ట్. మీకు ఆ ర్యాంక్ని అచీవ్ చేయాలంటే కష్టపడాల్సిందే, తప్పదు. ఓకే, మీకు ప్రజెంట్ దీనికి సంబంధించి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మీకు డిస్క్రిప్షన్లో కూడా కొన్ని వీడియోస్ ఇస్తాను, దేనికి సంబంధించి డౌట్ ఉంటే అవి అయితే చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, జై హింద్.